గురుగారు, కర్మత్రయం, ఈశనత్రయం అని కొన్ని విశేషాలను పెద్దలు చెప్తూ ఉంటారు కదా, వీటి గురించి వివరిస్తారా? కర్మత్రయం, ఈశనత్రయం అనే మూడు ఉన్నాయి. ఈ మూడింటిలో కర్మత్రయం మనం చేసేటటువంటి కర్మలు ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనే పేరిట అందరికీ తెలిసినవే. గత జన్మలో చేసిన కర్మ, వర్తమాన జన్మలో చేస్తున్న కర్మ, ఈ రెండింటి ఆధారంగా భవిష్యత్తు జీవితంలో లేక జన్మలో చేయబోయే కర్మ, వీటికే కర్మత్రయం అని పేరు. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే దుఃఖం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళన. కనుక వర్తమాన కర్మ ఇది ప్రధానమైనది. కర్మత్రయం. గతంలో చేసిన కర్మని మనం సరిదిద్దలేం, ఫలితాన్ని అనుభవించాలి. కనుక ఆ ఫలితాన్ని అనుభవించడం కోసం చేస్తున్న కర్మ శుభకరమైనది అయినట్లయితే ఆ కర్మ వలన మనం పొందేటటువంటి క్లేశం, దుఃఖం, ఆ భావన తగ్గుతుంది. పుణ్యబలం పెంచుకోవడంతో భవిష్యత్ జన్మలకు సంబంధించిన భవిష్యత్తు కర్మలు పుణ్యదాయకం అవుతాయి. ఇది కర్మత్రయం వల్ల మనం నేర్చుకోవలసిన అంశం. ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతానికి ఆధారం ఈషణత్రయం. తాపత్రయాలు అన్న పేరిట ఈ మూడు ప్రసిద్ధం. శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుల వారికి, తండ్రి గారికే సుమా, బోధ చేస్తూ తాపత్రయాభీల దావాగ్దులింకునే విష్ణుసేవ మృత వృష్టిలేక అంటాడు. ఇవి తాపత్రయములు. ఒకటి, ఇల్లాలు లేక భర్త పైన ఉండేటటువంటి ప్రేమ, కౌటుంబికమైనటువంటి జీవనానికి ఇది ఆధారం అవుతుంది. ఇది భార్యేషణ. రెండవది పుత్రేషణ, కుమార్తె, కుమారుడు, సంతానం, వారి కోసం తాపత్రయపడడం, వారికే ఏదో అందించాలి అంటూ ప్రతి క్షణం కూడా జీవుడు కొట్టుకుపోవడం, ఇది రెండవది. మూడవది ధనేషణ, విత్తం, సంపద, ధనం, డబ్బులు, వీటిపైన తాపత్రయం కలిగి ఉండడం. ఈ మూడింటికే తాపత్రయములు అని పేరు. ఈ మూడు ఒకదానికంటే మించి రెండవది దుఃఖం కలిగించే అంశాలు అవుతాయి. కనుక వీటిని నియంత్రించుకోగలిగితే కర్మ సిద్ధాంతంలో ఉన్న వర్తమాన కర్మ పుణ్యబలంగా మార్చుకోవచ్చును. ఇందుకోసమే కర్మత్రయం అన్న విషయాన్ని చెబుతూ ఈషణత్రయం అన్న విషయాన్ని కూడా వేదాంతం బోధిస్తుంది. కుటుంబంలో ఉండాలి. ఎంత బాధ్యత మేరకో అంత బాధ్యత మేరకే మనం ప్రవర్తించాలి. నియమితంగా ప్రవర్తించగలిగితే ఆ కర్మ మనకు పుణ్యఫలాన్ని, బలాన్ని పెంచుతుంది. ఇది విషయం.